పేదల పెన్నిధి, సంక్షేమ పథకాల సారథి, రైతు బాంధవుడు, మహిళా పక్షపాతి, ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతోత్సవాలు ఈరోజు మన విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఎంతో వైభవపేతంగా చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు, పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే ఈ యొక్క ఈస్టు సమన్వయకర్త ముళ్ళు అప్పారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, మహిళా సోదరుమణులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆ రోజుల్లో చాలా తక్కువ కాలం 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే పరిపాలించి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవ్వరు కూడా చేయలేనంత గొప్ప మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒక సంపూర్ణతను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి సంస్కరణలు, వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఒక సూచికగా తీసుకుని వారి తనయుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా విరామం లేకోకుండా అనేక సంక్షేమ పథకాలు 2,75,000 కోట్ల రూపాయలు మన ప్రజలకి అందజేసి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక అభివృద్ధిని సాధించిన సంగతి మనం ఈ రోజు వరకు కూడా మర్చిపోలేదు. కానీ ఈ విషయంలో అనేక అక్రమాలు, అనేక అబద్ధాలు, అనేక దుష్ప్రచారాలు ఆడి వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ మధ్య నాకు ఎంతో బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కబళించేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల దగ్గరికి వెళితే ఆప్ చేస్తున్నారు. ఓన్లీ 300 మంది 500 మంది అని చెప్పి ఆప్ చేస్తున్నారు. ఇదే రకంగా ఇందిరాగాంధీ కూడా ఆ రోజు ఎన్నో ఆంక్షలు పెట్టింది. ఏమైంది? ఆ రోజున ఇందిరాగాంధీకి నిజంగా చేదు అనుభవం వచ్చింది. అదే రకంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వాధినేతలకు చంద్రబాబు గారికి, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మిగతా బీజేపీ పెద్దలందరికీ కూడా అదే గతి పడుతుంది. అధోగతి పాలవుతారు. నేను చెప్తున్న ప్రజాస్వామ్యాన్ని మీరు అణచివేస్తున్నారు. అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. మీరు చెప్పేటువంటి అబద్ధాలు ప్రజలు ఒక ప్రక్కన సూపర్ 6 అమలు చేయలేక, ఒక ప్రక్కన మరో ప్రక్కేంటో మరి ఎంతో మరి కోట్లాది రూపాయలు మరి డబ్బు తీసుకురాకోకుండా ఆఖరికి ఎలక్ట్రికల్ బిల్లులు కూడా ఈ రోజున పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి పేపర్లో చూస్తున్నాం. 3,60,000 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఈ రోజున ఎలక్ట్రికల్ బిల్లులు వారు వేస్తున్నారు. దీనికి ఒకే ఉదాహరణ చెప్తున్నా. వారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు? ఒక్క బిల్లు పెంచాం, ఏ రకమైనటువంటి అపాయం తీసుకురాము, ఏ రకమైనటువంటి మరి వీళ్ళకి మరి ప్రజలకి అన్యాయం చేయమని చెప్పినటువంటి ఈ కూటమి నేతలు ఇటు సూపర్ 6 చేయలేక, ఏమీ అభివృద్ధి చెందలేక ఈ రక అబద్ధాలు ఆడి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏ మాత్రం కూడా దీన్ని ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ చూస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, అలాగే వారి తనయుడైనటువంటి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజమైనటువంటి పరిపాలన రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా కసిగా ఉన్నారు. అందుచేత మీరు ఏ ఆంక్షలు పెట్టినా, ఏ రకమైనటువంటి మరి అనేక విధాలుగా మీరు ఆప్ చేసినా ప్రజలు ఆపే స్థితిలో లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు గౌరవిద్దాం, అలాగే మన నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మహానేత, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ఈరోజు
విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక హోందాతనం, రాజకీయాలకే వన్నీ తెచ్చి ఒక రాజనీతిజ్ఞుల్లా ప్రత్యర్థులు సైతం, రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం ఆయన్ని కొనయాడే విధంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయటమే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ని, రాజకీయాల్లో ఒక బ్రాండ్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన ఘనుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక ప్రతిపక్ష నేతగా, ఒక నాయకుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతగా, ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో సంక్షేమం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేయాలి, సంస్కరణలు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా చేయాలి, వ్యవసాయ రంగానికి చేతి ఇవ్వాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి, మహిళా సాధికారతకి ఊతమిచ్చి వారికి చేతినివ్వాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేయాలి అనే విధంగా 5 సంవత్సరాల 3 నెలల కాలంలోనే కూడా ఒక సుభిక్షమైన సుపరిపాలనని అందిస్తూ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రామరాజ్యం అనే విధంగా ఆయన సుపరిపాలన అందించడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, చదువుకోవాలనుకునే తాపత్రం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబాల్లో, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, వైద్య రంగంలో ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్కరు కూడా వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 అంబులెన్స్ కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి, పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి ఆయన తీసుకొచ్చిన పథకాలు కానీ, రైతులకు సంబంధించి కానీ, కార్మిక చట్టాలు కానీ, ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా 5 సంవత్సరాలు 3 నెలల కాలం పాటు ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన అందించిన సంక్షేమాన్ని, ఆయన అందించిన అభివృద్ధిని స్మరించుకునే విధంగా, ఆచరించుకునే విధంగా, ఆలోచనలు అమలు చేసే విధంగా ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ముద్ర వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ మహనీయుడి యొక్క బిడ్డగా, ఆ మహనీయుడి యొక్క తనయుడిగా ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాలను, ఆయన వ్యక్తిత్వం అంటే మాట మీద వెళ్ళే తత్వాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, అమలు కోసం ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఒక ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 2019 వరకు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయక రాజకీయాలకే వన్నీ తెచ్చి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి, ఎన్నికల్లో ఇచ్చిన అమలు చేస్తామని చెప్పిన మేనిఫెస్టోకి ఒక నిబద్ధత తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఆ రోజు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తానని, మేనిఫెస్టో అమలు విషయంలో రాజకీయాలు చేయడం, కులాలు చూడడం, మతాలు చూడడం, వివక్ష లేకుండా అందరికీ కూడా సమానంగా అందిస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని గుర్తుకు తెచ్చుకునే విధంగా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ఆ రోజు ముందుకేస్తే ఈయన 4 అడుగులు ముందుకేసిన విధంగా ఆయన ఆశయాలను కొనసాగించి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈరోజు విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించడంతో పాటు తాడిత పీడిత ప్రజానికం అన్ని రంగాల్లోనూ ఏ రోజైతే అభ్యున్నతి సాధిస్తారో అదే నిజమైన ఈ దేశానికి స్వాతంత్రం అని 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు మహిళా సాధికారం సాధించడంలో కానీ, బీసీ వర్గాలకు సంబంధించి కానీ, వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ, రాజ్యాంగంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే అమలు చేయలేని విధంగా వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా 50% పైగా రిజర్వేషన్ కల్పించడంతో పాటు అన్ని రంగాల్లోని కూడా దేవాలయ కమిటీల దగ్గర నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవుల వరకు కూడా మహిళలకు 50% పైగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలను కూడా రాజకీయ రంగంలో ప్రోత్సహించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. కాబట్టి ఆ మహనీయుని యొక్క జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మనందరం కూడా నిలిచి, ఆయన వెనకే నడిచి భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, ఆయన రామరాజ్యాన్ని మరొకసారి, రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని కొనియాడే విధంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ఈ కూటమి చేస్తున్న దుష్ట రాజకీయాలకి ఎదురొట్టి నిలిచి ఈ కూటమి చేస్తున్న తప్పుడు, అబద్ధపు
ప్రచారాలను కూడా తిప్పికొట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా తరఫున ఘనమైన నివాళులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైన కేకే రాజు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వైఎస్ఆర్ గారి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గారైన మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తీసుకుంటే వైఎస్ఆర్ గారు అతను పరిపాలించినంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణయుగం లాంటి పాలన అందించిన పరిస్థితి మనం చూసాం. అతను రాజకీయాల్లో ఒక లెజెండ్, భారతదేశ రాజకీయాల్లోనే అతను ఒక ధృవతార. వైఎస్ఆర్ అంటే పేరు కాదు, వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ అని ఎందుకు అంటూ ఉన్నానంటే వైఎస్ఆర్ గారిని చనిపోయి 16 ఏళ్ళైనా కూడా ఇప్పటికి కూడా అతని పేరు తలుచుకుంటే మనందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అంత గొప్ప పరిపాలన అందించారు. అలాగే ఈ రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలందరూ వైఎస్ఆర్ గారిని తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అతని ఆదర్శవంతమైన ప్రస్థానం. అంత గొప్ప పరిపాలన అందించిన మహానేతను మనం చరిత్రలో ఎన్నడూ చూడలేదు. అది వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. మనందరం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండేదంటే, ఒక విద్యార్థి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో వైఎస్ఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేయడం ద్వారా నిరూపించడం జరిగింది. అలాగే ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 73 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. ఒక మహిళకు తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో పావలా వడ్డీ రుణాలు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. అలాగే తీసుకుంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో దళితులకు భూ పంపిణీ ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. అలాగే ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గిరిజనులకి సాగు హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. ఇలా అన్ని వర్గాల వాళ్ళు తామే ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిపాలన అందిస్తారో అంత గొప్ప పరిపాలన వైఎస్ఆర్ గారు అందించడం జరిగింది. మీరందరూ తీసుకుంటే వైఎస్ఆర్ గారిని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని తీసుకుంటే వైఎస్ఆర్ గారి పాలనకు ముందు వైఎస్ఆర్ గారి పాలనకు తర్వాత అని చెప్పొచ్చు. అంత గొప్ప పరిపాలన అందించారు. అందుకే ఈ రోజు కూడా వైఎస్ఆర్ గారిని తలుచుకొని ప్రతి ఒక్క పేద గుండె కూడా అతను లేకపోవడం గురించి బాధపడుతూ ఉండే పరిస్థితి. మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ గౌరవనీయులైన మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తను పరిపాలించిన 5 ఏళ్ళు కూడా ఎంతో చక్కగా మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, అన్ని వర్గాల వాళ్ళకి సంక్షేమాన్ని, అభివృద్ధి అందిస్తూ ఎంతో చక్కటి పరిపాలన అందించారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జగనన్న ముఖ్యమంత్రి అవడానికి, రాజన్న రాజ్యం తెచ్చుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.